హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారు ప్రభుత్వము. అయితే ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు అయితే చేసుకోవచ్చండి. అయితే ఎలా చేసుకోవాలి, ఏంటి, ఆ శుభవార్త ఏంటి, పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు అన్నాను కదా. సో ఆ శుభవార్త ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారు, అనగా ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది చేసుకోవాలి. ఈ అప్డేషన్ కోసం మీరు ఆధార్ సెంటర్కు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఏంటంటే ఆధార్కి సంబంధించి మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇక మీరు చదువుకొని ఉంటే కనుక, మీకు తెలిసి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి కనుక అక్కడ ఆధార్ అప్డేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన ఎంటర్ చేసి మీరు క్లిక్ చేసి, సో మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత, మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉంటారో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఏంటంటే ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి కనుక సబ్మిట్ చేస్తే మీకు అప్డేషన్ అనేది అయిపోతుంది. ఇక ఆధార్ కార్డుకి సంబంధించి చాలామంది పేర్లు కానివ్వచ్చు, చిరునామా అంటే అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, సో ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, ఏదైనా పొరపాట్లు సవరించుకోవాలంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు, ఆధార్ సెంటర్లకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక అలా కాకుండా, సో ఇదే మనకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డులో మీరు మీ యొక్క పేరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ, అడ్రస్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ, మొబైల్ నెంబర్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ, మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మీరు ఈజీగా అక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే కనుక మీరు తప్పనిసరిగా మీ సేవకు వెళ్ళి మీరు అక్కడైతే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అక్కడే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.